హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మోడల్ పేపర్స్ అయితే అందజేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే విధంగా ఆప్షన్ అయితే ఇస్తున్నానండి. అందరూ కూడా గమనించాలి. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో పోలీస్ అభ్యర్థులు మాత్రము తప్పకుండా మెయిన్స్ వరకు కూడా అప్డేట్ అయితే చేయడం జరుగుతుందండి. సో మనకు చాలా తక్కువ టైం ఉంది నిజంగా చెప్పాలంటే. సో అందరు కూడా ఫాలో అవ్వండి. సో రెగ్యులర్గా అయితే క్లాసెస్ ఉంటాయి. ఏదైనా టాపిక్ పైన మీకు క్లాస్ కావాలన్నా కూడా మీకు అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకే, మరి లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ముందుగా అందరూ చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎన్ని లైక్ చేస్తారో, ఎంతమందికి వీడియో నచ్చుతుందో చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా, జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. క్వశ్చన్ నెంబర్ 1. దేశంలో 2వ పొడవైన ఉప్పునీటి సరస్సు పులికాట్ అసలు పేరు ఏంటి? దీన్ని పులికాట్ అని పిలుస్తున్నాం, కానీ దీనికి ఒక పేరు ఉందండి. ఏంటి మరి ఆ పేరు? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రళయ కావేరి. ఓకే, ప్రళయ కావేరి. మామూలుగా ఉప్పునీటి సరస్సులో వాటర్ అనేది చాలా సాల్టీగా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రము దీంట్లో మరి ఈ సరస్సువి ప్లస్ సముద్రపు నీళ్లు కలుస్తుండడంతో కొంచెం మరీ అంత ఉప్పగా అయితే ఉండవు ఇవి. ఓకేనా, అందరు కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు బార్డర్లో అయితే ఈ యొక్క పులికాట్ సరస్సు అయితే ఉంటుంది. భారతదేశంలో 2వ పొడవైన ఏంటి? ఉప్పు నీటి సరస్సు. మొదటి పొడవైనది ఏంటి? చిల్కా సరస్సు ఒడిశాలో ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. మరి అందరికీ కూడా ఒక చిన్న క్వశ్చన్ అండి. లాస్ట్ వీడియోలో అడిగాను ఒక క్వశ్చన్, ఏంటి? ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ప్రకటించిందంటే డిసెంబర్ 10. ఓకే, నోట్ దిస్ పాయింట్, డిసెంబర్ 10th. మరి ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో పొడవైన మంచినీటి సరస్సు ఏంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి అందరూ కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల భారతదేశంలో మొదటి స్లేడర్ లోరీస్ కోసం అభయారణ్యం ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏంటి? స్లేడర్ లోరీస్ అనేటువంటి ఒక ప్రాణి అండి, అది అంతరించిపోయే జాబితాలో ఉన్నటువంటి వన్యప్రాణి. మరి దాన్ని రక్షించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వము అభయారణ్యం ఏర్పాటు చేయబోతుంది? ఆన్సర్ ఆప్షన్ 2, తమిళనాడు రాష్ట్రము. నెక్స్ట్ వన్. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పథక విజేత లవ్లీనా బోర్గోహైన్ ఏ క్రీడలో ప్రసిద్ధి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1, బాక్సింగ్లో ప్రసిద్ధిగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన కింగ్ హమాద్ ఆర్డర్ ఆఫ్ ది రినైజాన్స్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల ప్రదానం చేసిన దేశము? 4వ ఆప్షన్ 2, బహ్రెయిన్ ప్రభుత్వం అయితే మరి అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధానికి అందచేయడం జరిగింది. నెక్స్ట్ వన్. ఏ దేశంలో కుటు పాలోంగ్ శరణార్థ శిబిరంలో ఉంటున్న దాదాపు 2 లక్షల మంది రోహింగ్యాలు ఇటీవల అక్కడ భారీ ర్యాలీ చేపట్టారు? ఆప్షన్ 1, బంగ్లాదేశ్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి భారత్ కూడా భారీగా వలసలు రావడం అయితే మనము చూడవచ్చండి. నెక్స్ట్ వన్. ఫెడేరో అనే
తొలి హ్యూమనాయిడ్ రోబోను ఇటీవల ఏ దేశం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము అంటే ఐఎస్ఎస్కు అయితే పంపడం జరిగింది, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్. ఏ దేశం మరి? ఆప్షన్ 3 రష్యా, ఫెడోరో. ఓకే. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు గురించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఈ పథకం 2020 జనవరి 3న ఏలూరులో ముఖ్యమంత్రి జగన్ గారు ప్రారంభించారు. దేశంలో 28 రాష్ట్రాల కన్నా మిన్నగా వైద్య ఖర్చు కోసం 1000 దాటితే ఈ పథకం వర్తింపచేయనున్నారు. ఈ పథకంలో 2059 రోగాలను ఉచిత చికిత్సగా అయితే అందించనున్నారు. సరైన సమాధానము మరి ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ 4. అన్నీ కూడా ఏబిసి అన్నీ కూడా సరైనవిగానే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రక్తశుద్ధి చేయించుకునే వారికి ఎంత ఆర్థిక సహాయము చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 10,000 రూపాయలు. ఎంత అండి? 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే చేయబోతున్నట్లుగా మనకైతే ఇక్కడ ప్రకటించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9, క్రింది వాటిని పరిశీలించి వాటిలో వాస్తవం కాని దాన్ని గుర్తించండి. 9వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, సి అనేది వాస్తవం కాదంట. చూద్దాం. ఏ, జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్టీ కులాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు చేస్తుంది. ఎస్సీ కులాల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన రాష్ట్రపతి సూచించిన ఇతర చర్యలను కూడా చేపట్టడం. ఆప్షన్ 3, ప్రతి ఏడాది వార్షిక నివేదికలు రూపొందించి ఆయా రాష్ట్రాల గవర్నర్లకు సమర్పిస్తారు అనేది తప్పండి. ఎవరికి సమర్పిస్తారు? రాష్ట్రపతి గారికి సమర్పించడం అయితే జరుగుతుంది. సి మాత్రం తప్పు, 2 రైటే. నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిశీలించి వాటిలో ఏది లేదా ఏవి సమూహము యొక్క లక్షణము లేదా లక్షణాలు? ఆప్షన్ 4 ఏ మరియు సి అండి. ఏ, సభ్యుల మధ్య చైతన్యమైన ఐకమత్యం ఉంటుంది. కరెక్ట్. ఉమ్మడి అభిరుచి లక్ష్యం అనేది కూడా ఉంటుంది. సమూహం అంటే సమాజము యొక్క లక్షణము. సమాజ శాస్త్రజ్ఞులు సమూహాలను కొన్ని నిర్ణయ ప్రమాణాల ప్రాతిపాదికపై వర్గీకరించుటకు ఆధారాలు క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఏబిసిడి అన్ని సరైనవి. చూద్దాం. పరిమాణం, సమూహంలోని పరస్పర చర్యల గుణశ్రేణి, అభిరుచుల పరిధి, అభిరుచుల కాలపరిమితి, వ్యవస్థాపన శ్రేణి అన్నీ సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది సంఘం యొక్క లక్షణం కాదు? ఆప్షన్ 4 వ్యవసాయ వృత్తి సంఘం యొక్క లక్షణము కాదు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాకెట్ ఫాల్కన్ హెవీను ఏ అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించింది? ఫాల్కన్ హెవీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 1 స్పేస్ ఎక్స్. నెక్స్ట్ వన్, టామీ ఫ్లూ అనే మందును ఏ జబ్బు నివారణకు ఉపయోగిస్తారు? టామీ ఫ్లూ. ఆప్షన్ 3 స్వైన్ ఫ్లూకి ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది మెదడు క్రియాశీలతను తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది? 15వ ఆప్షన్ 2 వేలియం అనేటువంటిదండి. ఓకేనా, ఇదొక డ్రగ్. ఓకే, వేలియం. నెక్స్ట్ వన్, ప్రకృతిలో లభించని ముడి పదార్థం ఏది క్రింది వాటిలో? ప్రకృతిలో లభించదు మనకు. ఏంటది? వినైల్ క్లోరైడ్. ఇది ఒక ముడి పదార్థం అండి, తయారు చేస్తారు దీన్ని అంతే. ఓకేనా, పీవీసీ అంటాం, పాలివినైల్ క్లోరైడ్. పీవీసీ పైప్స్ ఉంటాయి కదా అండి, వాటిని తయారు చేస్తారు. ఆయనీకరణము చెందిన వాయువులో ఉండే స్థితి ఏది అంటే ఆప్షన్ 4 ప్లాస్మా స్థితి ఉంటుందండి. ఓకేనా, పదార్థం యొక్క 4వ స్థితి అంటారు ప్లాస్మాని. ఘన, ద్రవ, వాయు మరియు ప్లాస్మా. నెక్స్ట్ వన్, గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన ఉన్న పీఠభూమి లేదా పీఠభూములు క్రింది వాటిలో ఏది లేదా ఏవి? 18వ ఆప్షన్ 4 సి మరియు ఏ. సి ఏంటి? చోటా నాగపూర్ పీఠభూమి మరియు మాల్వా పీఠభూమి. ఓకేనా, గంగా నదికి ఇరువైపులా ఉంటాయి. దక్కన్ పీఠభూమి ఎక్కడ ఉంటుందంటే దక్షిణ భారతదేశంలో ఉంటుందండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాక్యాలను పరిశీలించి సరైన దానిని గుర్తించము. ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంతో పోలిస్తే గంగా మైదానం పొడిగా ఉంటుంది.
మాల్వా చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతము ఉత్తరం వైపునకు వాలి ఉండడం వలన ఇక్కడి నదులు ఉత్తరం వైపుకు ప్రవహిస్తాయి. చోటా నాగపూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు పుష్కలంగా ఉంటాయి. సరైన సమాధానం ఏ మరియు బి సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. సో చోటా నాగపూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు పుష్కలంగా ఉంటాయి. సి కూడా కరెక్టే. ఇది ద్వీపకల్ప పీఠభూమితో పోలిస్తే గంగా మైదానం పొడిగా ఉంటుంది. కరెక్ట్. నెక్స్ట్ మాల్వా చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతం ఉత్తరం వైపునకు వాలి ఉంటుంది. కరెక్ట్. చోటా నాగపూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉంటాయి. 3 కూడా సరైనవే అండి ఇక్కడ. ఓకే, 3 కూడా సరైనవే, ఏది కూడా మిస్టేక్ లేదు. ఇక్కడ సి కాదంటారు. చోటా నాగపూర్ పీఠభూమిలో చాలా వరకు ఖనిజ వనరులు అయితే మనకు లభ్యమవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మన దేశంలో జూన్ 1 నాటికి నైరుతి ఋతుపవనాలు క్రింది ఏ 2 రాష్ట్రాలలో ప్రవేశిస్తాయి? 20వ ఆప్షన్ 3 అండి, ఏ మరియు డి. కేరళ మరియు డి అంట. ఓకే, మన దేశంలో జూన్ 1 నాటికి నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు కాదు, నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఏ మరియు డి కాదండి, కర్ణాటక. ఏ మరియు బి మాత్రమే. ఇది 20వది. ఇక్కడ కీ తప్పించాడండి, ఒకసారి సెట్ చేసుకోండి. ఇది ఏ మరియు బి మాత్రమే. కేరళ పక్కనే కర్ణాటక ఉంటుంది కాబట్టి ఈ 2 రాష్ట్రాలకు జూన్ 1 నాటికే ప్రవేశించడం అయితే జరుగుతుంది. కీలో డి ఇచ్చారండి, ఇది ఒకటి చెక్ చేసుకోండి. ఆప్షన్ ఏ మరియు బి కేరళ మరియు కర్ణాటకను తాకుతాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరిగ్గా జత చేసిన దానిని గుర్తించుము. మహానది, నర్మదా నది, తపతి నది, కావేరి నది. వీటి యొక్క జన్మస్థలాలు ఏంటి? 1 by 1 చూద్దాము. ముందుగా మహానది. సో సిహవా కొండలు అంటారండి వీటిని. ఇక్కడైతే జన్మిస్తుంది మహానది. ఎక్కడ ఉంటుందండి? ఒడిశాలో ప్రవహిస్తుంది. నెక్స్ట్ నర్మదా నది అమరకంటక్ శిఖరము. నెక్స్ట్ తపతి నది ఎక్కడండి? మక్టాయ్ కొండలు. కావేరి నది బ్రహ్మగిరిలో అండి. ఓకే, ఇంపార్టెంట్. మన రాష్ట్రంలో గల భూపర్యావేష్టిత ఓడరేవు ఏది? భూపర్యావేష్టిత ఓడరేవు 22, ఆన్సర్ ఆప్షన్ 2 అండి. విశాఖపట్నం ఓడరేవుని భూపర్యావేష్టిత ఓడరేవుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, శాసనోల్లంఘన ఉద్యమం ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టము ఏది? ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1935 అయితే చేసింది. శాసనోల్లంఘన ఉద్యమం 1930లో జరుగుతుంది కదా. సో ఆఫ్టర్ 5 years తర్వాత మరి యొక్క భారత ప్రభుత్వ చట్టం 1935 రూపొందించింది. క్రింది వాటిలో ఏ చట్టం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది? ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1935 అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ వైస్రాయ్గా ఉన్నవారు ఎవరు? ఆప్షన్ 2 మౌంట్ బాటన్, చిట్ట చివరి బ్రిటిష్ వైస్రాయ్గా పనిచేసిన వ్యక్తి అండి. నెక్స్ట్ వన్, కవి రాజమార్గం, రత్నమాలిక అనేటువంటి గ్రంథాలు ఎవరి రచనలు? ఆన్సర్ ఆప్షన్ 4 అమోఘవర్షుడి యొక్క రచనలు. మోటుపల్లి అభయ శాసనమును వేయించిన కాకతీయ రాజు ఎవరు? ఆప్షన్ 3 గణపతి దేవుడు. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశము ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1946 డిసెంబర్ 9న జరగడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ యొక్క తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఎవరండి? సచ్చిదానంద సిన్హా గారు. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ కమిటీలో అత్యంత ముఖ్యమైన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ముసాయిదా కమిటీ అండి. డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా అంటాం దీన్ని. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, ముసాయిదా కమిటీ సభ్యులు కాని వారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ టిడి కృష్ణ మీనన్ గారు కాదండి. సో గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కె మున్షి అండ్ ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచారి, సయ్యద్ అహ్మద్ సాదుల్లా. మరి ముసాయిదా కమిటీకి అధ్యక్షులు ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ వన్, తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి క్రింది వాటిలో. ప్రాథమిక హక్కులు అమెరికా, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఇంగ్లాండ్, అత్యవసర పరిస్థితులు జర్మనీ, ఆదేశిక సూత్రాలు ఆస్ట్రేలియా. తప్పుగా ఉంది ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 4 ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ అండి, ఆస్ట్రేలియా కాదు. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. 4వ తప్పు. ఎందుకు ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. చూద్దాం.
ఐ డాష్ మై డెంటిస్ట్ అట్లీస్ట్ ట్వైస్ ఏ ఇయర్. అంటే డెంటిస్ట్ దగ్గరికి ప్రతి సంవత్సరము 2 సార్లు రావాలి అని విజిట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ ఏమి ఉపయోగిస్తాము అంటే ఆన్సర్ ఆప్షన్ 1 విజిట్. ఐ విజిట్ మై డెంటిస్ట్ అట్లీస్ట్ ట్వైస్ ఏ ఇయర్. విజిట్ వర్బ్ అన్నట్టు ఇది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద గర్ల్ ఈజ్ ఈటింగ్ మ్యాంగోస్. 34 ఆప్షన్ 3. మ్యాంగోస్ ఆర్ బీయింగ్ ఈటెన్ బై ద గర్ల్. ప్యాసివ్ వాయిస్ అండి ఇది. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. క్లోజ్ ద డోర్ సెడ్ ద మేనేజర్ టు ద సర్వెంట్. దీన్ని ఏ విధంగా రాయొచ్చు మరి మనము? ఆన్సర్ ఆప్షన్ 3. ద మేనేజర్ ఆర్డర్డ్ ద సర్వెంట్ టు క్లోజ్ ద డోర్. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్. ఐ కెన్ సింగ్ బెటర్ దెన్ యూ. బెటర్ అనేది ఏంటిది? ఓకే, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది? ఆప్షన్ 1 అడ్వర్బ్ అండి, అడ్వర్బ్. నెక్స్ట్ వన్, చూస్ ద సినోనిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్బ్. థర్డ్, THUD, థర్డ్ ఏంటండి దీనికి మరి? 37 ఆన్సర్ ఆప్షన్ 2 డల్ సౌండ్. సినోనిమ్ డల్ సౌండ్. ఓకే, నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. డిసీజ్, ట్రబుల్, పేషెన్స్ అండ్ recurrence. 38 ఆప్షన్ 4 రికరెన్స్ ఇస్ ద రాంగ్ వర్డ్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 55 ఒక్క నిమిషం 35, 56 మరియు 90 ఎక్కడలచే భాగించగా 7 శేషంగా వచ్చు. అతి చిన్న సంఖ్య ఏది? 39 ఆప్షన్ 2 అండి, 3647గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 8, 9 మరియు 10లచే నిశేషంగా భాగించబడే కనిష్ట వర్గ సంఖ్య ఎంత? 8, 9, 10లచే నిశేషంగా అంటే 0 వచ్చే విధంగా భాగించగలిగే కనిష్ట వర్గ సంఖ్య. ఆప్షన్ 4 3600. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ గైస్. బాయ్.